ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమన్నట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింప చేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసేటివి, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింప చేసేటివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింప చేసి ఉన్నావు. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం, సంవత్సరము నీ దయా కిరీటం ధరింప చేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నవి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో, అది నీ తాలూకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసీనుడై ఏలును, సింహాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు జడ్జి అయిన వారు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడు కంటే వానికి కిరీటము దొరకదు. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొంది నందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుతున్నాము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడు అనే దేవ యేసయ్యని మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభువు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, మీ ప్రేమ కృపలో ప్రభు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.